ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టబడి. పరిశుద్ధమైనది ఏం చేయకూడదంట? కుక్కలకు పెట్టి. ఏవి కుక్కలు, ఏది పరిశుద్ధత? ఏవి కుక్కలు, ఏది పరిశుద్ధత? గతంలో మీకు కొన్ని విషయాలు చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చెప్తాను. ఏవి కుక్కలు, ఏవి పరిశుద్ధత అన్న దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధత రెండవ మాట ఏంటి? కుక్కలు. ఒకటి కుక్కలు, రెండు పరిశుద్ధత. ఏది పరిశుద్ధత, ఏది కుక్కలు అంటే చూడండి. యోబు గ్రంథము, యోబు పుస్తకము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. చూడండి. 31. ఇప్పుడైతే నాకున్న తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరు తండ్రులు నా మందను కాయ కుక్కలతో ముందుకు తగని వారిని నేను తలచితిని. నా మందను కాయ కుక్కలు అంటే కుక్క మందని కాస్తాది. ఇదిగో మంద, విన్నారా? ఇదిగో మంద. ప్రభు అంటాడు, నా మందని, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి అంటాడు. గొర్రె పిల్లలను మేపు అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మందని కాసే కుక్కలివి. నిజానికి మీరు మంద అయితే, నేను కుక్కనైతే మిమ్మల్ని కాస్తానన్నమాట. అర్థమవుతుందా? కుక్క అనగా అందరి సేవకులు కాదండి. అందరి సేవకులకి కుక్క అనేటువంటి మాట వర్తించదు. అయితే ఇక్కడ మందని కాసే కుక్కల గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మంది కూడా ఈ మందని కాసే కుక్కలు ఎలా ఉంటాయంటే, ఏసీఎల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏసీఎల్ గ్రంథంలో మనకి ఒక మాట ఉంటుంది. ఏసీఎల్ 34వ అధ్యాయము చూడండి. ఆ మూలపాట గుర్తించుకోండి. ఈ రోజు ఏది పరిశుద్ధమైనది, ఏది కుక్క అంటే మందనకాయ కుక్క. మందనకాయ కుక్కలు అందరూ కాదు, అందరినీ కుక్కలని అనబడవు. కొందరినే మందలు కాసే కుక్కలు. ఈ కుక్కలు ఏంటంటే, ఈ కుక్కలకి ఎవడ చచ్చిపోయినా వీళ్ళకి అనవసరం, ఎవడ బ్రతికినా వీళ్ళకి అనవసరం. వీళ్ళ మందనీళ్ళు కాస్తూ ఉంటారు, వీళ్ళ మందనీళ్ళు మేపుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ మందని అది ఎలా మేపుతారో ఒకసారి చాలా జాగ్రత్తగా 34వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. చూద్దాం. 34వ అధ్యాయంలో, మీరు ప్రొవిన గొర్రెలను వధించి ప్రభుత్వం బొచ్చును కప్పుకుందరి కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని పట్టుకట్టరు, తోడివేసిన వాటిని మరలా తోడుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కట్టి మనసుపై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరు లేక అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం ఆయను. ఇక్కడ దేని గురించి రాస్తుంది? దేని గురించి రాస్తుంది? కాపర్లు ఏం చేస్తారట? కాపరు లేక అది చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం ఆయను. నా గొర్రెలు ఎత్తైన ప్రతి పంట మీద తిరుగులాడుచున్నవి, నా గొర్రెలు భూమి అంతా చెదిరిపోయినవి, వాటి గురించి విసారించుకోవడం అక్కడ లేదు, ఎదుర్కోవడం అక్కడ లేడు. కాబట్టి కాపరులారా యెహోవాను ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడుకు సకలమైన అడవి మృగములకు ఆహారమైన కాపరు నా గొర్రెలు విసారింపరు, తమ కడుపు మాత్రం నింపుకుందురు కానీ గొర్రెలు మేపరు. గొర్రెలు ఏం చేయరట? మేపరట. వారి కడుపు మాత్రమే నింపుకుంటారు. చాలా జాగ్రత్తగా ఇది వాక్యం. వారి కడుపు మాత్రమే నింపుకుంటారట. ఇప్పుడు ఈ గొర్రెలు ఎక్కడికైనా చెదిరిపోయి ఎక్కడైనా వాక్యం ఉన్నట్టుగా ఎందామంటే వీళ్ళు మందరు కాసే కుక్కలు, వీళ్ళ చేతులు చిక్కడిపోయినటువంటి గొర్రెలు. ఆ గొర్రెలు ఎవరంటే మనుషులు. గొర్రెలు ఎవరంటే మనుషులు. ఎవరి చేతులు
కుక్కల చేతులు చిక్కబడిపోతారు. అంటే ఈ కాపర్లు రాయకుండా అక్కడ చూసారా, కరెక్ట్గా చూసారా? స్థితి కంటే చెడ్డదవుదు. ఇప్పుడు ఈ లోక మాలిన్యమును మనం జయించాలి. వాటిలో చిక్కబడిపోయినటువంటి మనము వాటిని జయించకపోతే మొదటి స్థితి కంటే కడవటి స్థితి చాలా ఘోరంగా ఉంటుందని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంతేకాదండి, చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. నువ్వు క్రైస్తవులోకి రాకుండా అన్యుడిగా ఉంటే నీకు మేలు. ఏ రూల్స్ నీకు వర్తించు, ఏ ఒక్క షరతులు నీకు వర్తించవు, ఏ నిబంధన నీకు వర్తించదు. నీ జీవితము నీ ఇష్టము, నీ భవిష్యత్తు నీ ఇష్టము. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. నువ్వు దేన్ని అయితే విడిచిపెట్టావో, ఈ లోక మాలిన్యాన్ని ఏదైతే విడిచిపెట్టావో మరలా వాటిలో చిక్కబడిపోతే వాటిని జయింపబడని ఎడలా ఒకవేళ జయించలేకపోతే నువ్వెక్కడికి పోతామంటే ప్రియమందేని బిడ్డలారా వెలపట ఉంటాము. కుక్కలు ప్రకటన గ్రంథం 2:15 అంటాడు, కుక్కలు దేవుని రాజ్యానికి చేరవు కానీ వెలపడుండిపోతాయి. కుక్కలంటే అవి వీధి కుక్కలు, ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు సుమి. ఇప్పుడు ఏ కుక్కలు? కాపర్లు అనేటువంటి కుక్కలు కనపడ్డాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ Péతురు 2 అధ్యాయము ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ విశ్వాసమైన కుక్కలు కనపడుతున్నాయి. ఒకవేళ మీరు కుక్కలు లేకపోతే విశ్వాసులు లేకపోతే దేవుని బిడ్డలు ఎవరు తేల్చాలి? ఇప్పుడు ఎవరు తేల్చాలి చెప్పండి అండి? మీరే ప్రశ్న వేసుకోండి ప్రేమందేని బిడ్డలారా. ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మీరు ప్రశ్న వేసుకోండి, నేను దేవుని పట్ల ఎంత విశ్వాసంగా జీవిస్తున్నాను, దేవుని పట్ల ఎంత మర్యాదగా నడుస్తున్నాను, దేవుని చిత్తాన్ని నేను ఈ లోకములో ఎలా నెరవేరుస్తున్నాను. న్యాయాధిపతి లోకంలో ఉన్నాడు, చూస్తున్నాడు. న్యాయాధిపతి ఈ లోకంలో ఉండి ఏ రోజుకు ఆ రోజు తీర్పు తీర్చేస్తున్నాడు. అందుకనే చనిపోయిన తర్వాత క్షణంలో మనం అందరం కూడా వెళ్ళిపోతున్నాం. మన సంగతి మీకు తెలియపరుస్తున్నప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడు, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండితే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొల్లినట్లు, ఆ దొర్లుటకు మళ్ళినట్లు అని నిజమైన సామెత చెప్పిన వీరికి సంభవించును. ఎవరికి సంభవిస్తుందంట? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ చేత తెలుసుకున్నటువంటి వారికి, ఈ లోకమాన్ని తప్పించుకున్నటువంటి వారికి, తర్వాత తెలుసుకొని అన్నీ అనుభవంగా తెలుసుకొని మరలా వాటిలో చిక్కబడిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో కోకొల్లగా ఉన్నారు. విశ్వాసులు, సేవకులు. ఇలా ఒక ఆయన ఒక మందిరం దగ్గరికి వెళ్ళటానికి, అక్కడ సేవ చేయడానికి లేదు, పోనీ అక్కడ కాపురం చేయడానికి లేదు, సేవ చేయడానికి లేదు, ఏ రకంగా కూడా అక్కడికి ఆ మందిరం దగ్గరికి వెళ్ళి నిలబడి ప్రార్థన చేసుకోవటానికి లేదు. అట్టి స్థితిగా సేవకుడు ఏం చేశాడంటే మార్చేశాడు.
దేవుడు చెప్పాడు, ఇది నా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనుకోండి అని చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే అసలు ఇక్కడికి ఎవరు కూడా ప్రార్థనకు రావడానికి వీలేదన్నట్టుగా సేవకుడు చేసిన పనిని బట్టి దేవుని కోపం రప్పించాడు, దేవుడు మూయించేశాడు. ఆలోచన చేయండి. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, అది బండ, దానికి జాలి కనీసం కనికరము లేనటువంటి ఈ హృదయము మనలో ఉంది కనుక దాన్ని మనం అదుపులో పెట్టుకుంటే ఆ ప్రియమందుని బిడ్డలారా మనం ముందుకు వెళ్తాము. అంతేకాదు ఇక్కడ చూడండి, కడగబడిన పంది బుర్రలో దులినట్టు మళ్ళినట్లు ఆ నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించింది. ఇప్పుడు కుక్కలెవరు ప్రియమైన దేవుని బిడ్డలారా అనుపూర్వకంగా తెలుసుకున్నారు. వీళ్ళు చక్కగా ఈ లోకమాలే తప్పించుకున్న తర్వాత మరలా అదే పాపం చేస్తే ఆ పాపం గురించి అంటాడు కుక్క అంటాడు. ఆలోచన కలిగి ఉండండి, ఆలోచన కలిగి మనం ఉందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు కూడా అనాలోచనంగా ఉండొద్దు. చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుని వాక్యం పట్ల అవగాహన కలిగి జీవిద్దాం. ఒకటి, కుక్కలు మాంత్రికులు దేవుని రాజ్యాన్ని చేరవు అంటే కుక్కలు ఎలాగా ఈదు కుక్కలు కానీ పెంచుకున్న కుక్కలు కానీ వాటికి ఆత్మ లేదు కనుక ఒక మనిషిని ఒక సేవకుడు కుక్కతో మాట్లాడుకుంటూ వచ్చింది బైబిల్, ఒక విశ్వాసిని కుక్కతో భావించుకుంటూ వచ్చింది బైబిల్. నేత్రాశ, శరీరాశ, జీవపటంలో ఎవరైతే చిక్కుపడ్డారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వచ్చింది. చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు. నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, నువ్వు యాజకుడివి, నువ్వు రాజువి, ఈ లోకానికి వెలుగు సంబంధివి, జ్యోతివి, దూతవి అని ప్రభు మొత్తుకుంటున్నా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అటువంటి వాటిలో మనం చిక్కబడవద్దు. ఏ విషయంలో కూడా మనము చిక్కబడినటువంటి వాడు. ఇక్కడ అంటాడు మందన కాసే కుక్కలు. ఆ కుక్కలు ఎలా ఉంటాయో యేసుకేలు క్లీన్గా చెప్పాడు. ఇక్కడ యెషయా అంటాడు, ఈ కుక్కల గురించి ఎందుకు రాయబడాలి, ఈ కుక్కలు ఎందుకు వచ్చినాయి, ఈ కుక్కలు ఎందుకు వచ్చినాయి అండి, ఈ కుక్కల గురించి ఎందుకు ఆయనకి యెషయా ఎందుకు చెప్పాలి, యేసుకేలు ఎందుకు చెప్పాలి. అలాగే ప్రకటన గ్రంథములో 22 అధ్యాయము 15 వాక్యం కూడా చూడండి. 22:15లో ఒక మాట ఉంటుంది, ఈ నరకానికి పోయే కుక్కలే కానీ పరలోకం వెళ్ళే కుక్కలు కాదు, ఈ పాతాళం ఉండిపోయే కుక్కలే తప్ప పరదేశీకి చేరే కుక్కలు కాదు ఇవి. ప్రకటన గ్రంథం 22:15లో ఏముంది, అక్కడ ఏమని కాపాడుతుంది, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములు జరిగించు ప్రతి వాడును ఎలపడు ఉంటాడు, దేవుని రాజ్యంలో ఉండడు, దేవుని రాజ్యానికి బయట ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మందను కాసేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి, ఆ కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ కుక్కలు ఏంటి, కాపర్లు, సంఘ కాపరి ఎలాగున్నాడు, సంఘ కాపడుకున్నటువంటి లక్షణాలు ఏంటి, సంఘ కాపడుకున్నటువంటి క్రియలేంటి, సంఘ కాపరి దేని ప్రేమిస్తున్నాడు, డబ్బుని ప్రేమిస్తున్నాడా, అక్కడ చెప్పబడినటువంటి అక్కడ ఉన్నాయన్ని ప్రేమిస్తున్నాడా, ప్రకటన గ్రంథం 22:15లో ఉన్నాయి ప్రేమిస్తున్నాడా, ఎలాగున్నాడో మన సంఘ కాపరి, మనం ఎలాగుండాలి, ఇతరులు ఎలాగ మనం ఉంచాలి,
ఇలాగా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరే లోకానికి వెలుగు సంబంధులు, దేవదూతలు మీరే, జ్యోతులు మీరే, నక్షత్రాలు మీరే. పౌలు అంటాడు, మా పత్రిక ఏదైతే మీరే నా పత్రిక అన్నాడు. ఇలా పత్రికలు ఇస్తారు, అవి కాదు పత్రికలు, మీరే మా పత్రిక అంటే విన్న వాటిని ఇతరులకు చెప్పేటువంటిది పత్రిక. ఈ పత్రిక ఏం చేస్తుందంటే ఒక చోట ఉండదు. ఈ పత్రిక అనేకుల చేతులకు వెళ్ళి అనేకుల చెవుల్లోకి వెళ్ళి వెలిగిస్తుంది. ఈ పత్రిక మీరే అంటున్నాడు. పేపర్ ఇచ్చామనుకోండి, అది నలిపేసి పడేస్తున్నారు. అలాగే మాటలు ఎక్కడ పడేస్తారు? ఈ చెవితోటి ఇంటే వదిలేచ్చు, కానీ ఎంతో కొంత ఈ మాట మీద ఎవడికొకడు తగులుతుంది, ఎవడుకుడు మారుతాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందను కాసేటువంటి కుక్కలు ఎవరని చెప్పాను? కాపర్లు అని తెలియపరిచాను. ఆ యొక్క ఈ మంద ఏది అంటే మంద గొర్రెలని, ఆ గొర్రెలు ఎవరు? మనమని తెలియపరుచుకున్నాం. అంతేకాదు, మరి ఈ యొక్క సేవకుడే కుక్క అయితే మరి మీరేమై ఉన్నారు అని కూడా మొన్న వివరించాను. ఏమై ఉన్నాం మనం? ఏమై ఉన్నారు? ప్రజలేమై ఉన్నారు? అది కూడా చూసేయండి. ఆ 2 పేతురు 2:22 కూడా చూడండి. మళ్ళీ అత్తమాటిక దీని జోలికి రానిక, ఈ ప్రస్తావన ఇయాలతో అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ కుక్కలు ఏంటని మీకు అర్థం కాదు కనుక యెషయా ఈ కుక్కల గురించి అసలు ప్రకటన గ్రంథంలోనే యోహాను గారు ఎందుకు రాశాడు ఈ మాట అంటే, ఈ కుక్కలు ఎవరంటే కాపర్లు. వీళ్ళకి ఏముంటాయంటే మందలు ఉంటాయి. వాళ్ళు ఏ విషయంలో కూడా ఏం చేస్తారంటే విచారింపరు, వారికి తమకి ఇష్టమైన మార్గంలో పోతారు. అంతేగాని మంది ఏమైపోయినా వీళ్ళకి ఇష్టం. ఈ కాపర్లు అట్టివారు వారు దేనిని విచారింపచారు, వారందరూ తమకి ఇష్టమైన వారు పోదురు, ఒకటి తప్పుడు అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మందను కాసే కుక్క ఎలాగుంది? దైవ సేవకుడు ఎలా ఉన్నాడు? అపోస్తులుగా ఉన్నారా? యేసు ప్రభువు వారి మార్గంలో నడుస్తున్నారా? ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తున్నారా? వాళ్ళు నిజమైనటువంటి సేవకులు. వాళ్ళ కుక్కలు కాదు, వాళ్ళు నిజమైన సేవకులు. వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులు, వాళ్ళు దేవుని యొక్క జతపడి వాళ్ళు దేవుడు విడిచిపెట్టిన దాన్ని పూర్తి చేసేటువంటి వాళ్ళు ఏదైతే కొదువుగా ఉంచాడో వాటిని మరి పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం అన్నమాట వాళ్ళు. ఈ కుక్కలు ఏమంటే అవినీతి పరులు. వీళ్ళకి తిండి కావాలి, సుఖము కావాలి, వీళ్ళ లగ్జరీ కావాలి, వీళ్ళకి గర్వము అయ్యి బాబో నా అంత గొప్పవాడు లేడు. విశ్వాసం చూసిన గర్వం ఉంటుంది వీళ్ళకి, సేవకులు చూసిన గర్వం ఉంటుంది వీళ్ళకి. ఏంటంటే స్థితి మర్చిపోతారు. వీళ్ళు మేము చాలా గొప్పవాళ్ళం అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క యుగో ఒకటి, ఆ యొక్క జీవపడం అన్నటువంటిది చాలామందికి ఫస్ట్లో లేదు, తర్వాత వచ్చింది. కాబట్టి ప్రియమందుని బిడ్డలారా, చూడండి ఇక్కడ అంటాడు ఏమంటాడంటే ఈ కుక్కలు విషయమై జాగ్రత్తగా ఉండండి. సరే, మంచిది. ఒకటి మందను కాసే కుక్క ఎవరంటే కాపరని చెప్పాను. రెండవదిగా రెండో మాట ఏంటంటే ఈ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు కనుక 1 పేతురు 2 పేతురు 2:22 కూడా చదవండి ఒకసారి. కుక్క తన వాంతికి తిరిగినట్లు దొరికినట్లు ఏంటంట? కుక్క తన వాంతికి తిరిగినట్లు ఏ కుక్కలివి రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన రుచి చూసినటువంటి కుక్కలైపోయి కుక్కలైపోయారు. దేవుని పని జరిగినటువంటి కుక్కలైపోతే, విశ్వాసులు కుక్కలైపోతే మరి ఏది సత్యం ఎక్కడ నిలబడతారు? సత్యం ఎవరు చెప్తారు? సత్యాన్ని ఎవరు అనుసరిస్తారో అనుసరించిన దాన్ని ఇతరులను ఎలాగ అనుసరింపజేస్తారు?
కాబట్టి ప్రియమందిర బిడ్డలారా, ఆ సత్యవంతులు అంటే వాక్యము మీరు నేర్చుకుంటే వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని ఇతరులకు చెప్పేటువంటి మీరే సత్యవంతులు అంటాడు ఆయన. మీరే నిజం పలుకువారు. అందుకనే తమకు అనుకూలమైన బోధకులను ఏం చేస్తారు? నిప్పు ఉండదు వాళ్ళకి, నిప్పు ఉండదు. నిప్పు లేకుండా చక్కగా చెప్తారు. వారు తిండి కావాలి, సంత విధులు వందనాలు కావాలి, సంత విధులు వందనాలు కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఘనత అంతా కూడా మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ గురించి వాక్యంలోనే చెప్తారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, ఎంత ఘోరమండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితితో మీకు ఒక మాట చెప్తాను చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 29వ అధ్యాయం, ఇర్మియా 29వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ప్రియమంది దేవుని బిడ్డలారా, మీకు ఈరోజు చెప్తున్నాను, ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఎలా ఉందిరా బాబు అంటే, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. క్రైస్తవం అంతా పాడైపోతుంది, కనుమరుగైపోతుంది. కనుమరుగైపోతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. 29వ అధ్యాయములో ఒక మాట మనకు కనపడుతుంది. ప్రియమంది దేవుని బిడ్డలారా, 5వ వాక్యం చదువుతున్నాను చూడండి. 5వ వాక్యం, ఇండ్లు కట్టించుకొని వాటిలో ఇల్లు కట్టించుకోండి, వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించండి, పెళ్లి చేసుకొని కుమార్తెను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమార్తె కనున్నట్లు మీ కుమారులకు పెళ్లి చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను ఇల్లు కట్టుకోండి, పెళ్లి చేసుకోండి, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయండి, చక్క తోటలు చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. నీ కూతురికి పెళ్ళయిందంటే, దీనికి కారణం ఎవరంటే సహస్రంస ప్రార్థన చేసేసిందంట. పాస్టర్ గారు మాట చెప్పాడంట, చెప్పాడంట, ఇగో నీ కూతురి పెళ్ళి అయిపోద్దని. నీ కూతురి పెళ్ళి అయిపోద్దని పాస్టర్ గారు చెప్పారు అన్నట్టుగానే అయిపోయింది. అసలు పెళ్లి చేసినాడు ఏమైపోయాడు? అందుకని ఇలా చేతకాక ఏమండి మా పిల్లకి ఇలాగ అయిపోయిందని ప్రార్థన చేయండి. వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి? పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు? నీకు దేవుడు పెళ్లి చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు పెళ్లి చేసుకోండి, మీ పిల్లలు పెళ్లి చేయండి అని చెప్తున్నప్పుడు పెళ్లి చేసింది ఎవరు? ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందో వాళ్ళిద్దరు విడిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి? పాస్టర్ గారి దగ్గర పాస్టర్ ఏం చేస్తాడు? సాహసం దగ్గర సాహసం ఏం చేద్ది? ప్రార్థన చేద్దాము. ఎవరికి ప్రార్థన చేస్తావు నువ్వు? ఎవరో ప్రార్థన చేస్తావు? అసలు ప్రార్థన వినేటువంటి అసలు నిన్ను జతపరిచింది, నీ భార్యని నిన్ను జతపరిచింది దేవుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. ప్రభువా, నా జీవితం ఎందుకు ఇలా చేశావు? నా కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇలా పాడైపోయింది? నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆయన్ని అడగడం మానేసి ఎవరిని అడుగుతున్నావు నువ్వు? పాస్టర్ని అడుగుతున్నావా? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? సహసాన్ని అడుగుతున్నావా? వీళ్ళు ఎడగొట్టి వాళ్ళు కొంతమంది, దాన్ని తెగ్గొట్టి వాళ్ళు కొంతమంది. ప్రభు ఏం చెప్పాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. నీ బిడ్డ పెళ్ళయిందా? అయ్యా, నా బిడ్డకు ఒక సాటైన సహాయం చేశావు, నా కొడుక్కి సాటైన సహాయం చేశావు, నా కోడలు నా కొడుకు చక్కగా మీలో ఎదుగు ఫలించలాగిన సహాయం చేయమని అడగాలి. ఎవరైనా మనవడు పుట్టారనుకో, ఎవరు మనవరాలు పుట్టారనుకో, మనవడు పుట్టారనుకో, ఆ తాత పోలికే, అక్కడే పేరు పెట్టేస్తారు పేర్లు. ఆడపిల్ల పుడితే అమ్మమ్మ పోలికే, లేదా అమ్మ పోలికే. అసలు నీకు డిజైన్ చేసింది ఎవరు?
నీ తల్లి గర్భంలో సోలాలిగా ఎముకలు ఎలాగెళ్తాయి నీకు తెలుసా? ఏ రూపం ఎవరికి ఇవ్వాలో, ఈ వ్యక్తి ఎలా ఉండాలి, ఈ వ్యక్తి ఎలా ఉండాలి, ఈ వ్యక్తి ఎలా ఉండాలని చెప్పి డిజైన్ చేసింది దేవుడు. ఆయన కన్నాడు ఆయన గర్భంలో నుంచి. అది మానేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడగడం మానేసి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. అంతేగాని మన సమస్యలు అలాగ ఉండిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వివాహము చేసుకోండి. వివాహం చేసుకోమన్నది ఆయనే, చేసుకోవద్దన్నది కూడా ఆయనే. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ హాఫ్ వివాహం చేసుకోండి, వివాహం చేసుకోకండి. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, ఈ ప్రదేశంలో వివాహము చేసుకోవద్దు, పిల్లలకు కనొద్దు. నువ్వు పిల్లల కన్నా నువ్వు పెళ్లి చేసుకున్నా నీ భార్య చనిపోతుంది, నీ పిల్లలు చనిపోతారు. అర్థమవుతుందా మీకు? ఏమో అర్థమవుతుందా? పెళ్లి చేసుకోమన్నది ఎవరు? మరొకసారి చదవండి ఆ వచనం. ఇర్మియా 29:5 చదవండి ఒకసారి. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటించి వాటి పరమును అనుభవించుడి. పెండిండ్లు చేసుకొని కుమార్తెలు కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమార్తెలు కనున్నట్లు మీ కుమారులకు మీ పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెల పురుషులను పెళ్లి చేసుకోమన్నాడు. అక్కడ అన్నాడు కదా. ఇర్మియా 6:2 చూద్దాం. 6:2. ఆరు రెండులో ఏముందంటే, 16:2 చదవండి. సారీ, 16:2లో ఏం రాయబడి ఉంటుందంటే, 16:2 కూడా చూద్దాం ఒకసారి. ఈ స్థలమందు నీకు కుమారులైన కుమార్తెలను పుట్టకుండానట్లు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను, ఈ స్థలమందు నీ కుమారులైనను కుమార్తెలను పుట్టకుండానట్లు నీ వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారుల గురించి కుమార్తెల గురించి వారి కనిన తల్లుల గురించి ఈ దేశంలో వారి కనిన తండ్రుల గురించి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము ముందు. ఎందుకంటే యెరూషలేము పట్టణం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, కాల్చబడుతుంది, కూల్చబడుతుంది. కాబట్టి నువ్వెక్కడ కంటానికి కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా వీలేదు. వివాహం చేసుకోవద్దు ఆయనే, వివాహం చేసుకోమన్నది ఆయనే. ఎక్కడ అంటాడు 7వ వాక్యములో, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముల యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమం మీరు క్షేమమునకు కారణమగును. ఏం చేయాలంట? దేని కొరకు ప్రార్థన చేయాలి? నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. మీరు పిల్లలు కనండి, కానీ మీరే పట్టణంలో మిమ్మల్ని చెదరగొట్టానో ఆ పట్టణం గురించి, ఏ పట్టణంలో మీరు చెదిరిపోతున్నారో ఆ పట్టణంలో మీ క్షేమ కలిగినట్టు ప్రార్థన చేయండి. యెరూషలేములో మాత్రం పిల్లల కన్నా ఉండరు. ఎందుకంటే యెరూషలేమే పాడైపోతుంది, యెరూషలేము పాడైపోతుంది, అగ్ని చేత కాల్చబడుతుందని చెప్పేసి అన్నాడు. పెళ్లి వివాహం చేసుకోమన్నది ఆయనే, వివాహము చేసుకోవద్దు అన్నది కూడా ఆయనే. ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవడానికి ఎవరిచ్చారు? ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు కనపరచాలి కదా, దేవుడు మహింపరచాలి కదా. సరే ఇల్లు కొనుక్కున్నాం, సరే ఇల్లు కట్టుకున్నాం, ఎవరు కట్టించారని చెప్పాలి, ఎవరు కట్టారని చెప్పాలి. ఏమండి, ఇప్పుడు నేను ఇల్లు కట్టాలనుకున్నాను, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మేస్త్రి గారిని పిలిచాను. పిలిచిన తర్వాత ఆయన
కొంత భాగానికి కొంచెం ముందుకు నడిపించాడు. కింద మాట ఎందుకులే, కొంత భాగాన్ని నడిపించాడు. ఆ కొంత భాగాన్ని నడిపించిన తర్వాత ఆడు పడిపోడు, చచ్చిపోడు. ఆ ఇల్లు కట్టబడుతుందా? కట్టబడదు. ఆ ఇంట్లో యజమానికి ఏ ప్రమాదం జరిగినా కట్టబడదు. ఆ వచ్చి పనిచేసే వాళ్ళు ఏదైనా జరిగినా కట్టబడదు కదండి. ఒకవేళ నేను ఇల్లు కట్టుకోమని అవకాశం ఇస్తే ఏమీ కూడా జరగదు. దాన్ని బట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు కట్టించింది ఎవరు? దేవుడే. నీకు అవకాశం ఇచ్చాడు, నీ దగ్గరుండి అన్నీ కూడా ఆ పడిపోయేవాడిని, ఈ కూలిపోయేవాడిని, ఈ నశించిపోయేవాడు ఎవడో లేకుండా జాగ్రత్తగా ఆయన దగ్గరుండి వాళ్ళందరికీ శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా నీ ఇల్లు కట్టిపెట్టి ఒక డిజైన్ చేసిన తర్వాత దాని మీద కొంతమంది చాలామంది పెడతారు పేరు ఏంటంటే ఈ గృహాధిపతి యేసుక్రీస్తు ప్రభులు వారు. కానీ అక్కడ యేసయ్య ఉండడం. అది ఎప్పటి వరకు చెప్పాలి? నేను చెప్పే మాట కూడా చాలామంది ఎటకరిస్తున్నాను. నన్ను ఎటకారంగా, చాలా ఎటకారంగా చూద్దాం. అప్పులు దేవుడు తీర్చాడంటే ఒప్పుకోడు. నువ్వే తీర్చావు కదంటే నేను తీర్చాను, నేనే తీర్చాను అప్పులు. కానీ తీర్చడానికి నాకు ఆదాయం ఇచ్చింది ఎవరు? ఆదాయం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఇప్పుడు నేను స్పీడ్గా వచ్చేస్తున్నాను, ఇవాళ ఆదివారం వచ్చేస్తున్నాను. ఎక్కడైనా వచ్చే మార్గం లేదని చిన్న యాక్సిడెంట్ అనుకో, నన్ను అటు నుంచి అటు తీసుకుపోతారు, వీళ్ళని ఇటు నుంచి అటు తీసుకుపోతారు. ఇక్కడ మందిరానికి నేను రాగలనా? అని రప్పిస్తేనే కదా వస్తున్నాను. అందుకని వచ్చి రాగానే దేవా ఈ రోజున ఈ స్థలంలోకి నన్ను చేర్చినందుకు నీకు స్తోత్రం. అమ్మా నువ్వు ఆ కుర్రతో ఆడుతున్నావు, నువ్వు వాక్యం వింటలేదు. వాక్యం ఎక్కడ నువ్వు తీసి చదవమంటాను అందుకని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరేం చేస్తారంటే మీకు 6 రోజులు ఉంటున్నాయి, 6 రోజులు మీ ఇష్టం. 7వ రోజున మీరేం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. మొదటి రోజున పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. ఈ పరిశుద్ధ సంఘంగా కూడుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈరోజు విత్తబడిన వాక్యాన్ని విన్న వాటిని కన్న వాటిని ఇతరులకి మీరు చెయ్యండి. ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు ఒక మాట, ఆ మాట కోసం ఇవన్నీ తీసుకొచ్చాను నేను. మిమ్మల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతుంటా. దేవుడు చేశాడని చెప్పుకోనంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఈ కార్యం చేస్తాడని చెప్పుకోవాలంటే వాళ్ళందరినీ అడిగే మాట ఒకటి ఉంది. ఆ మాట కూడా మీకు తెలియపరుస్తాను. మీరు ఇల్లు కట్టుకోవడానికి భూమి ఎవరిదే? భూమి ఎవరిదమ్మా? ఒక్క వాక్యం చూపించండి మీకు దమ్ముంటే. ఒక వాక్యం చూపించండి భూమి ఎవరిదో. మీకు ఎన్నో మార్లు చెప్పాను. ఒక వాక్యం చూపించండి భూమి నాది, 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 భూమి నాది, నాది. ఆ భూమి మీద మీరు ఇల్లు కట్టుకోండి, ఆ భూమి మీద మీరు ఇల్లు కట్టుకోండి. భూమి నాది, ఆ భూమి మీకు ఇస్తున్నాను, ఆ భూమి మీద మీరు ఇల్లు కట్టుకోండి. ఇదిగో సరిహద్దు, ఇక్కడి నుంచి ఇక్కడ కట్టుకోండి, మీకు ఇస్తున్నానేనని అన్న మాట కూడా చూపించండి. నీదనుకుంటున్నావా? నేను చెప్పాను కదండి, మనం మా అబ్బాయి విషయంలో ఏమాత్రం తేడా వస్తే ఈ 2 స్టేర్ల బిల్డింగ్ కూడా ఆమేన్ హల్లెలూయా అయిపోయాను. ఇప్పుడు ఆ టైంలో 5 లక్షలు కావాలని 30 లక్షలు కావాలని పెట్టడానికి సిద్ధపడుతున్నాం తప్ప అండి వెనక తీసే అవకాశం లేదు. అందుకనే కదా వరంగల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అయితే ఇది స్వాహా ఒక్కొక్కగా ఇది నాకుండేటట్లుగా దేవుడు ఏం చేశాడు? ఒరే నువ్వు వద్దు, వయసుకు నువ్వు చేయకు, నేను చేస్తాను అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి చేయించేసి ఇప్పుడు పని చేసుకుని నేను ఏదో కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చాడు. నాకు కదలే ఆటో కొనుక్కుంటానని కొంత డబ్బులు ఇచ్చాడు. కాబట్టి ఆడు బ్రతికాడు, మరలా ఆటో తోలుకుంటున్నానన్నాడు, పనికి వెళ్తున్నాడు. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినా ఆలోచించండి. భూమి నాది, ఇల్లు కట్టుకోండి. కట్టుకొని ఆర్డర్ ఉందా కనుక ఇల్లు పోకుండా దేవుడు నన్ను అక్కడ ఆ డబ్బు పాడవకుండా ఇల్లు అమ్మేసేటట్లుగా రాకుండా కాపాడిన మళ్ళీ ఇల్లు నాకు ఉంది. ఎందుకంటే ఈ భూమి అయింది, ఈ భూమి మీద నాకు 1 సెంటున్నర 2 సెంట్లు నాకు
ఆయన ఇచ్చాడు కనుక దాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన. దాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన. జ్ఞాపకం ఉంచుకోండి. చూడండి ప్రియమనుడు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 17వ అధ్యాయము 26వ వాక్యములో, అపోస్తులు 17:26లో ఏముంటుంది చూడండి. అందుకని ఇల్లు కట్టినప్పుడు దేవుడు నాకు ఒక గృహాన్ని ఇచ్చాడు. దేవానికి స్తోత్రం. పాస్టర్ గారు స్తోత్రం చెప్తున్నారు, ఇల్లు సహవాసాలు స్తోత్రం చెప్తున్నారు, కానీ దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రం చెప్పట్లా. దేవుడే నాకు ఇచ్చాడని చెప్పట్లా. నా కష్టాలు చేతం నేను సంపాదించాను అని అంటున్నారు. అసలు భూమి మంది కాదు, ఈ భూమి మీదే మనం ఉండం. భూమి ఆయనదే అంటాడు. చూడండి అపోస్తుల కార్యాల్లో ఒక మాట మనకి కనపడుతుంది. ప్రియమంది దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట చూడండి. అపోస్తుల కార్యాలు 17:26లో ఒక మాట ఉంటుంది. 17:26లో ఒక మాట ఉంటుంది. ఆ మాట చూద్దాం. 17:26లో ఏముందంటే చూడండి. 17 అపోస్తుల కార్యాలు 17:26లో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుడు తడువులాడు కనుగొందురు ఏమోని తాను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమున వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచిన ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, సలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిశ్వాసులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల సంస్కార కల్పన వలన మలచబడి బంగారునైన వెండినైన రాతినైన దేవతను పోలి ఉన్నదని తలంపకూడదు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచున్నట్టు ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి నివాసం ఉండటానికి ఇచ్చినటువంటి భూమి ఆయనది, భూమి నాది అంటాడు. కాబట్టి ప్రియమంది దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి ఇక్కడ ఏమనుంది, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు. ఏమంటున్నాడండి ఆయన? ప్రియమంది దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి మాట కూడా మనకు స్పష్టంగా వివరించుకుంటూ వస్తాడు. మనమే అంటలేదు. ద్వితీయోపదేశ కాండం 32:8లో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుదాం. 32:8లో కూడా ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 8వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. మహోన్నతుడు జన్మలకు వారు స్వాస్థ్యములు విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే. ప్రియమనుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా వంతు ఆయన జనమే, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాను. ఇదిగో నీ సరిహద్దు ఇక్కడ దాకాని, నీ పట్టణం ఇక్కడ దాకాని అని చెప్పేసి సరిహద్దులు కూడా నియమించింది ఆయనదే. ఇదిగో మా పక్కోళ్ళది ఈ సరిహద్దు, మాది సరిహద్దు, మాది సరిహద్దు, నువ్వు ఇక్కడ దాకానే ఉండాలి అని అన్నిటి మీద కూడా ఆయనే చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రియమంది దేవుని బిడ్డలారా, చూడండి కీర్తన గ్రంథంలో 74:17లో ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా చూసి మీకు పరిశుద్ధమైంది ఏదో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇల్లు కట్టుకోండి, పెళ్లి చేసుకోండి, కానీ నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు నీకు ఈ భూమి ఎవరిచ్చారు, ఈ స్థలం ఎవరిచ్చారు, ఈ సరిహద్దు దాకా నీకు ఎవరు ఏర్పాటు చేశారో ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడే
వివాహం చేసుకోమన్నది ఆయనే, చేసుకోవద్దు అనేది. భూమి ఇచ్చింది ఆయనే, కట్టుకోమన్నది ఆయనే ఏంటి, కట్టుకున్న దాన్ని అమ్మేయించేది కూడా ఆయనే. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. నీకు ఇచ్చాడంటే ఆయన తీసుకోవడానికి కాదు. నీకు ఏదైనా ఇచ్చాడో శాశ్వతంగానే ఇస్తాడు ఆయన. నువ్వు ఎంతకాలం అంటే అంతకాలం ఇస్తాడు ఆయన. నేను అనుకున్నాను మొన్న, ఇంకా దీనికి వెళ్ళిపోయే అవకాశము ఇది రెండోసారి. ఇది ఓసారి ఏమో ఇళ్ళ మీద బేరం పెట్టాం, కుదరలేదు. మొన్న సిద్ధపడ్డాను, కుదరలేదు. అంటే ఇక చివరి దాకా నాకు ఉచితంగా చచ్చేదాకా ఉంటుందేమి ఇది. దానికి అర్థం ఇదే, అంతే కదా మరి, దానికి అర్థం ఇంతే కదా. కాబట్టి ప్రియమంది పట్లరా, ఆ కీర్తన 74:17 కూడా ఏముంది, 74:17 కూడా చూడండి. భూమికి నియమించిన వాడు నీవే. భూమికి సరిహద్దులు నిర్మించిన వాడు ఆయనే. నీళ్ళు ఎక్కడికి రావాలన్నా సముద్రానికి సరిహద్దు నిర్మించింది కూడా ఆయనే. చాలండి. కాబట్టి భూమికి సరిహద్దులు, నువ్వు యావత్ భూమి మీద మన కాపురం ఉండటానికి భూమి ఆయన మనకిచ్చాడు. కాబట్టి ప్రియమందుని పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏ విషయంలో కూడా మనం తప్పిపోయే మనుషులంగా ఉండకూడదు. చూడండి, ఒకటేమో పరిశుద్ధము, రెండోదేమో కుక్కలు అని మనం చదువుకున్నాం కదా. ఆ కుక్కలు ఏమని ఒకళ్ళు మిమ్మల్ని అడిగాను అనుకో, ఏం చెప్తారు మీరు? కుక్కలు ఎవరని చెప్తారు? మనం కుక్కలమంటే మనం కూడా పాపాలు చేసిన వాళ్ళు లిస్టులోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కుక్కలమా, పరిశుద్ధ జనాంగమా? మీరు కుక్కలా, పరిశుద్ధ జనాంగమా? నేను కుక్కనా, దైవ సేవకుడినా? ఇంతే ప్రశ్న. అదే చిన్నగా ఉంటుంది బాబు. అసలు ప్రశ్న జవాబు ఏంటంటే, మేము కుక్కలమేనా అన్నారనుకో, కుక్కలు ఎవరు? ఆ దేవుని మాట వినక, దేవుని చెప్పిన మాట వినక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించినటువంటి వాళ్ళు కుక్కలు. ఇంకో మాట చూడండి, పేతురు 2:22 ఎవరో చూడండి. మరి ఇది మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ చాలామంది ఉన్నారమ్మా. మనం కుక్కలు అంటారేంటి? అయితే మీలో ఏ పాపాలు ఉన్నాయి, మీలో ఏదో దోషాలు ఉన్నాయి. మీరు కుక్కలైతే ఏదో పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అలా ఎప్పుడు అనకండి. అన్నారంటే మీరు ఇంకా కుక్క అంటే ఒకవేళ కుక్క జీవితం మనకు ఉందనుకోండి, మీరు సరి చేసుకోవాలి, నేను సరి చేసుకోవాలి. మన పరిశుద్ధ జనాంగము, ఏర్పరచబడిన వంశము, నీతిమంతులము, యాజకులము, రాజులము, ఇన్ని రకాలుగా. రెండో పేదలు ఇన్ని రకాలుగా ఉంటే మీరు మన కుక్కలు అంటారేంటి? మన కుక్కలం కాదమ్మోయ్. కుక్కలు ఎవరంటే, కుక్కలు దేవుని చిత్త ప్రకారంగా జీవించలేనటువంటి, ఇక్కడ చూడండి, ఆ కుక్కలు ఎవరో కూడా ఇక్కడ రాయబడి ఉంది. అక్కడేమో మందను సరిగ్గా కాయలేక తిండికి ఆతృత పడతాడు, సంపాదించుకుంటాడు, కారులో తిరుగుతాడు, భూములు సంపాదించుకుంటాడు, ఏంటి ఆ సంత వీధిలో వందనాలు కోరుకుంటాడు, జీవపుడు అమ్మంతా కోరుకుంటాడు. అతను మందులు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, ఏ తప్పులు చేసినా పర్వాలేదు. ఇక వాళ్ళు పట్టించుకోడు. ఆదివారం అయితాడికి ఆ ఎదురు చెప్పినప్పటికీ అవి వస్తున్నారా లేదా, అవి వచ్చినటువంటి వాడు పరిశుద్ధుడు అని ఇది మొదలు ఈ విచారణే చేయడు. వాళ్ళ కష్టాలు ఉన్నారో, బాధలు ఉన్నారు, ఇరుకులు ఉన్న ఇబ్బందులు వాడికి అసలు అవసరం లేదు. మందను కాసేటువంటి కుక్క ఇది. విచారించేవాడు అసలు ఏమైపోయింది మంద, వీళ్ళు ఎవరు, వీళ్ళ గుణలక్షణాలు ఏంటి, ఏ రీతిగా జీవిస్తున్నారు, ఇలా పరిశుద్ధంగా జీవిస్తున్నారా, అపవిత్రంగా జీవిస్తున్నారా, లేకపోతే వీళ్ళకి మనం ఏమి ఇవ్వాలి, ఈరోజు ఏం మాట్లాడాలతోటి అని ప్రతి విషయం కూడా ఆ మందని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇతను. మంద ఎటుపోతే అటు వెళ్ళిపో, మంద ఎలాగే ఉందో చూసుకో, దాన్ని విచారించు. మందను విచారించేవాడు లేడట. చూడండి, అది కాదమ్మా. 2 పేతురులో ఏముందంటే ఒక మాట మనకి
2:22లో 20 చదువుతాం కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యం తప్పించుకొనిన తర్వాత ఎన్నారా మీరు మరలా వాటిలో చిక్కబడిపోయారు. మొట్టమొదట మీరు బాప్తిస్మం పొందకముందు ఏమే పనులు చేశారు, ఆ పనులు ఇప్పుడు చిక్కబడితే మీరు కుక్కలు, నేను కుక్కని. మీకు అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు, మళ్ళీ కాదు, అందరినీ కాదు. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలిన్యం తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత బడిన ఎడల వారి కడవటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవటం కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడి పంది బుర్రలో దొరినట్లు ఆ సామెత చెప్పిన వీరికి సంభవించెను. అన్నీ తెలుసుకొని ఎవరైతే దేవుని పరిశుద్ధమైన ఏమంటాడు ఇక్కడ, ఏంటంట అనుపూర్వకంగా తెలుసుకొని అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి చూసారా, పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే అది తెలుసుకోకపోవటం అంటే నువ్వు బాప్తిజం ఎన్నో మార్లు మీకు చెప్పాను నేను. మీరు బాప్తిజం తీసుకున్నారంటే మీకు కొన్ని నిబంధనలు కొన్ని రూల్స్ వర్తిస్తాయి. మీరు బాప్తిజం తీసుకునేందుకు మీకు ఏది వర్తించదు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో పోవచ్చు. నిన్నెవరో కూడా నీ గురించి ఎవరో మాట్లాడరు, విచారణ చేయరు. నువ్వు చనిపోగానే ఎక్కడ పోతావు? పాతాళమునకు వెలుపుడికి వెళ్ళిపోతావు. రెండోది ఇక్కడ నీ కష్టాలు నష్టాలు బాధలు వచ్చినప్పుడు నిన్నెవరు ఆదరించేవాళ్ళు ఉండరు. ఒకడు కాకపోతే ఒకడు పంపుతాడు. నేనెందుకు అక్కడికి? నేను వెళ్ళవలసిన పని లేదు. నిన్న కాక మన జరిగినటువంటి సందర్భంలో నేను వెళ్ళవలసిన పని ఎంత మాత్రం లేదు. కాబట్టి ఆయన పంపించాడు, నేను వెళ్ళాను. ఆయన అడిగాను, కార్యక్రమం ఒక క్రియ ఆయన జరిగించాడు. ఈ రోజున నా జీవితంలో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, వారు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దైవ సేవకుడు అంటే అలాగే ఉంటుంది. దైవ సేవకుడు తనతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రతి కార్యము కూడా అది అవసరం అనుకుంటే తప్పనిసరిగా దేవుడు చేస్తాడన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. చూడండి ఏంటంట, మొట్టమొదటిగా మీకు చెప్పేటువంటి మాటల్లో ఒకటి ఏంటంటే, పరిశుద్ధమైనది ఎవరికి పెట్టకూడదు? కుక్కలకి పెట్టొద్దు. భూమి నాది, మీరు ఇల్లు కట్టుకోండి, పెళ్లి చేసుకోండి, కానీ నీకు పెళ్లి చేసింది ఎవరో చెప్పండి, నీకు ఇల్లు ఇచ్చింది ఎవరో చెప్పండి, నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరో చెప్పండి, నీ వ్యవసాయం విషయంలో నీ తోటలో ఎన్ని పండి అనుకో, అవి పండడానికి కారణం ఎవరో చెప్పండి. నువ్వు బిడ్డలు కన్నావు అనుకో, అలా కనడానికి కారణం ఎవరో చెప్పండి. అది చెప్పడం మానేసి ఏదేదో చెప్తాం. మా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, మా సహవాసం ప్రార్థన చేసింది. కుక్కల ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళవు. దైవ సేవకుడు ప్రార్థన చేసే ముందు చెప్తాడు, అమ్మ నేను మీ పక్షాన ప్రభుని అడుగుతాను, ప్రభు కార్యం చేస్తే నీకు తప్పనిసరిగా జరుగుతుంది అంటాడు. ఈ కుక్క ఏమంటదంటే, నేను ప్రార్థన చేస్తాను, నీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడే నీ కూతురికి పెళ్ళి అయిపోద్ది, ఇప్పుడే నీ కొడుకు ఉద్యోగం వచ్చేద్ది, ఇప్పుడే నీ పంట విస్తారంగా పండిపోతుంది అని, ఇప్పుడే పెళ్ళైంది కనుక నీ బిడ్డలో ఈ యొక్క సంతానాభివృద్ధి కలుగుతుంది, నీ బిడ్డలు గర్భవతులు అయిపోతారు, పిల్లలు కనేస్తారని చెప్పేస్తా వస్తూ ఉంటాడు. అన్నీ ఈయనే చెప్పేస్తాడు. కుళ్ళిపోయి కాలు కూడా బాగుపడిపోద్ది అంటాడు. అసలు కొల్లబెట్టిందే దేవుడు అయితే నువ్వెవడు నేనేవాడిని చెప్పడానికి? మీరెవరు నేనెవరినండి? అడగటం వరకే. అడిగిన తర్వాత, అమ్మ నేను ప్రభువుని అడిగాను, నీ కుమార్తె పెళ్లి చేశాడు. నేను ప్రభువుని అడిగాను, నీకు ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు.
ప్రభుని అడిగాను, ప్రభు నీ కూతురికి గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే ఆయనకి ఘనత, ఆయనకి మహిమ, ఆయనకి ప్రభావము. ఈ పాస్టర్ ఆ మాట అంటో, ఈ విశ్వాసులు ఆ మాట అంటో. ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఎవరి వైపు తిరుగుతుంది మనసంతానే? దేవుని వైపుకి తిరుగుతుంది. ఓహో, మాకు ఇల్లు ఇచ్చింది ప్రభువా, మా కుమార్తెకి కానీ మా కుమారుడికి కానీ ఉద్యోగం ఇచ్చింది ప్రభువా, మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభువా అని వాళ్ళు ఆయన మీద మనసు పడతారు. అదే అడుగుతున్నాడు ప్రభు, ఒక మాట అడుగుతున్నాడు. చూడండి, మలాకి గ్రంథం 1:6 చదువుతాం. చూడండి, 1:6 చదువుతాం. 1:6 చదువుదాం. ప్రియమంది వినపట్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ మాట అడుగుతున్నాడు ఆయన, ఈ మాట అడుగుతున్నాడు కనుక మీకు ఈ మాట చెప్తున్నాను. సమా అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉందా? నీ ఇంట్లో ప్రతి కార్యము చిన్నదైన పెద్దదైన ఏది జరిగినా సరే ప్రభువే, ఆయన్నే గణపరచుడి, ఆయన్నే స్తుతించండి, ఆయన్నే మహిమపరచండి. చూడండి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అమ్మా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, ఎవరి యాజకులు నిర్లక్ష్య పెట్టే యాజకులు ఎవరు? కుక్కలున్నాయి కొన్ని, దీనిలోనూ కుక్కలున్నాయి. నిజమైన యాజకులు ఉన్నారు, కుక్కలేని యాజకులు ఉన్నారు. వీళ్ళకి ముందు కుక్కలు అని పేరుంది, నిజమైనటువంటి యాజకులకి పేరుంది. ఆ యాజకులు ఎవరంటే చూడండి, పేతురు 2:9 చదవండి. 2:9 చదవండి. మొదటి పేతురు 2:9 వాక్యం చదువుతున్నాం. చూడండి, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగుల వరకు మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయమును ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఇక్కడ చదవబడినటువంటి మాట ప్రకారంగానే 1:6 ఏమంటాడు? యాజకులారా. అప్పుడు చదువమ్మా, మొట్టమొదటి నుంచి చదువు. ఆ కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, తన దాసుడు తన యజమాని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, యాజక సమూహములారా, యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? నా తండ్రిలా చేశాడు. ఎక్కడ చెప్పావు నువ్వు? నీకు పిల్లల్ని ఇచ్చాను, నా గురించి చెప్పవా? నీకు ఇల్లు ఇచ్చాను, నా గురించి చెప్పవా? నీకు పొలాలు ఇచ్చాను, నా గురించి చెప్పవా? ఏంటి, ఇల్లు కట్టుకోమన్నాను, ఇల్లు కట్టుకున్నావు. భూమి నీకు ఇచ్చాను, నా పేరు చెప్పవా? వెండి నాది, బంగారు నాది. నీకు వెండి ఇచ్చాను, నా గురించి చెప్పవా? బంగారం ఇచ్చాను, నా గురించి చెప్పవా? ఉదయం సాయంత్రం నీకు పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాను, బలాన్ని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను. నిజంగా నేను పెరల్సి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి. వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కసారి వచ్చిందంట, ఇంకా కాళ్ళు చేతులు పనిచేయట్లా. నిజంగా అయ్యగారు చాలా అదృష్టవంతుడు. అన్నీ కూడా నరాలు సడలి అన్నీ కూడా పనిచేస్తున్నాయి ఆయనకి. నిజంగా నేను వెళ్తున్నాను, శుక్రవారం వెళ్తున్నాను, పెరల్స్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఎన్నిసార్లు వచ్చిందండి బాబు అంటే మొదటిసారి వచ్చిందండి. ఏమీ కూడా పని చేయట్లేదండి. 11 సంవత్సరాలు అయిందండి ఒక ఆయనకి. చాలా వ్యాపారం చేశాడు, బోల్డ్ డబ్బు సంపాదించాడు. ఈ పెరల్స్ దాంతో ఒక్కసారి వచ్చిందట. నిజంగా అయ్యగారికి వచ్చినట్టుగా దేవుడు తీసేబట్టి ఈరోజు పని చేసుకున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఏది? నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని చెప్పాను. నువ్వు స్వస్థత పొందిన తర్వాత నాకు రావాల్సిన ఘనత ఏది? నా పేరు చెప్పుకున్నావా? కాబట్టి ప్రియమంతుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నాకు రావాల్సిన ఘనత ఏదని ప్రభు అడుగుతున్నాడు. చదువమ్మా. నేను యజమాని అయితే నాకు భయపడేవాడు. దేవుడు భయపడుతున్నామా? దేవునికి భయపడితే
మనము ఈ పాపము ఈ తప్పు చెయ్యము. దేవుని విరుద్ధమైనటువంటి పని ఏది కూడా మనము చెయ్యము. ఇప్పుడు పరిశుద్ధమైనది కుక్కలు చూసుకున్నాం, పరిశుద్ధమైనటువంటి చూసుకుందాం. మొట్టమొదటి ఏం చదువుకున్నాం మనం? పేతురులో ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది అనగా ఆయన మాట పరిశుద్ధమైనది. మీకు అర్థమవుతుందండి? చదవండి ఆ మాట. ఒకటి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది. ఈ ఆజ్ఞ పందుల ముందును కుక్కల ముందు వేశారనుకోండి, అవి నిర్లక్ష్యం చేస్తాయి, తొక్కేస్తాయి, వినవయ్యి. నువ్వు దాన్ని తెలుసుకోకపోవడం మంచిది, బాప్త్యం తీసుకోవడం మంచిది. ఒకవేళ తీసేసుకున్నావు, తెలుసో తెలియ తీసుకున్నావు, ఇక ఎప్పుడు తప్పు చేయకు. తప్పు చేసావా? క్షమిస్తాను, మరలా దాని జోలికి వెళ్ళకు అంటున్నాడు ప్రభు. అందుకని రెండు చేతులు చాపి నిన్ను అనువనువు కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ 2:20లో ఏమంటాడంటే, కాదురా 21 చూద్దాం. వారు నీతి మార్గమున అనుపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఏంటి? ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది. చాలా జాగ్రత్తగా వినండి. ఆ నిర్గమకాండము 12:16, ఆయన మాట నిర్లక్ష్యం చేయకండి, అది చెప్పిందే చేయండి, మీకు మేలది, మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెనది. ఈ మానేసావు, ఎవరో ఆశీర్వదిస్తారన్నావు, ఎవరో దీవిస్తారన్నావు, పరుగులు పెడుతున్నావు. దీవించే దేవుడు నీ దగ్గరే ఉన్నాడుగా. దీవించే యేసుక్రీస్తు ప్రభువు వారు నీ దగ్గరే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు. నీ దేహమే ఆయన నివసించే ఆలయము. ఆయన నీతోటే ఉన్నాడు. ఆయన అడుగు, ఆయన ప్రశ్నించు, ఆయన నిలబెట్టు. దావీదు కుమారుడా, పాట పాడతాం, దావీదు కుమారుడు దాటిపోకమని. దావీదు కుమారుడా నన్ను కరుణించు. దాటిపోతున్నాడు, దాటిపోయే దేవుణ్ణి నిలబెట్టేశాడు. ఎక్కడికక్కడ నిలబెట్టాడు, కేకలేశాడు, బొబ్బలేశాడు. దాటిపోకుండా నిలబెట్టి తనకున్నటువంటి సమస్యను పోగొట్టుకున్నాడు. అలాగే నువ్వు ఆయన్ని అడుగు, నన్ను అడిగితే ప్రయోజనం. నేనేమన్నాను? చివరిలో ఏమని ప్రార్థన చేస్తున్నాను? యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామని చెప్తున్నాను. అంటే ఎవరిని అడుగుతున్నట్టు? నీకు ఇలా చేయమని అలా చేయమని ఎవరిని అడుగుతున్నాను? నేను దేవుడినే కదా అడుగుతున్నాను. అలా చేసిన తర్వాత ఆ ఘనత ఎవరిది? దేవునిదే కదా. నన్ను గణపరిచేవాడు ఏడి, నాకు భయపడేవాడు ఏడి అని అడుగుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంట? ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనటువంటిది. ఆయన ఆజ్ఞలను ఎవరికి మడితే వాళ్ళకి విత్తేయకండి, దారబోసేయకండి. వినేటువంటి వాళ్ళకి చెప్పండి, ఆయన ఆజ్ఞలకు లోబడతారు. రెండోది 12:16 త్వరగా చదివేద్దాం. ఎందుకంటే సమయం దగ్గర పడుతుంది కనుక. నేను ఇంతకుముందు 10 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు అది అలా తిరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సమయానికే మిమ్మల్ని 12:16 ఏముందంటే, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా. మీరేంటంట? మొదటి దినము 7వ దినము. మొదటి దినం ఏది? ఎక్కడికి లెక్కేస్తావు? మొదటి దినము శనివారం 1 లెక్కేస్తావా? ఆదివారం 1. ఆ మొదటి దినము పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. సంఘము పరిశుద్ధము. సంఘం ఏమై ఉంది? పరిశుద్ధము. సంఘం ఎవరు? మనమే కదా. సంఘము పరిశుద్ధము, సహవాసం పరిశుద్ధము. అంటే మనందరము కూడా సంఘం ఏమై ఉంది ఇప్పుడు? పరిశుద్ధము. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మొట్టమొదటిగా సంఘం ఏమై ఉంది? పరిశుద్ధమైంది. ఎప్పుడు పరిశుద్ధమైందంటే ఆయన రక్తములో కడగబడ్డ తర్వాత ఈ సంఘము నీవు నేను పరిశుద్ధులము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్కలతో మన పని లేదు. జాగ్రత్త చూసుకోవాలి. మనం పరిశుద్ధులమా కుక్కలమా? కుక్కలమైతే ఎలా ఉంటారో మీకు చెప్తాను.
చెప్పాను మొన్న. ఇప్పుడు కుక్కలము కాకపోతే మనమే పరిశుద్ధమైతే కుక్కలకి మనకి ఏ సంబంధము లేదన్న సంగతి మీకు ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, సంఘం అనగా పరిశుద్ధముగా మీరేంటి, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. సంఘం అంటే ఏంటన్నాను, ఏమన్నారు? అది అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరికి అర్థమవుతుంది ఇది? పరిశుద్ధ సంఘం కూడా సంఘం మీరే మనమంటామేంటి, మీరంటారేంటి, నేనంటానేంటి? సంఘం అంటే అక్కడ ఇచ్చాడు ఏమంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఆయన స్వరక్తం ఎవరికి ఇచ్చాడు? నిన్ను నన్ను ఆయన రక్తములో కడగబడ్డాడు, కడిగాడు. కడిగిన దాన్ని బట్టి మనం సంఘం అయ్యాము, అది పరిశుద్ధమైంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞ పరిశుద్ధం, అంటే ఆయన మాట పరిశుద్ధ, జాగ్రత్త. రెండవదిగా ఆయన సంఘము పరిశుద్ధము. అలాగే ఇప్పుడు సంఘం పరిశుద్ధము, ఆయన ఆజ్ఞ ఆయన మాట పరిశుద్ధమైతే మరి ఆయన ఏమై ఉన్నాడు అది కూడా చూద్దాం ఒకసారి. 15 అక్కడ నిర్గమకాండములోనే 15:11 కూడా చూడండమ్మా. 15:11లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే అక్కడే మీరు ఎక్కడికి వెళ్ళకండి, త్వరగా చూపించేస్తాను. వాటి వివరణ మీకు తర్వాత నేను ఇంకా ఇస్తాను. 15:11లో ఏముందంటే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజార్హుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు యెషయా గ్రంథములో ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు. ఆయన మాట పరిశుద్ధం, ఆయన రక్తము పరిశుద్ధం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇవి ఏంటి, పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకండి. కుక్కల విషయంలో జాగ్రత్త పడండి. కుక్కలు వెలపట ఉంటాయి, కుక్కలు మందన కాస్తాయి. ఒకటి ఆయన మాట పరిశుద్ధము, రెండవది ఆయన రక్తము అనగా ఆయన సంఘము పరిశుద్ధము, 3 ఆయనే పరిశుద్ధుడు. 13 చూద్దాం, 15-13 కూడా చూద్దాం ఏమి రాయబడి ఉందో. 13లో నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించింది. పరిశుద్ధాలయము నీ దేహమే దేవుని ఆలయ పరిశుద్ధాలయము నడిపించావు. అంటే దేవుని ఆలయము పరిశుద్ధం, అంటే నీ దేహం ఏమై ఉంది, పరిశుద్ధమై ఉంది. నీ దేహము పరిశుద్ధమై ఉంది కనుకనే ఈ దేహముతో జరిగించు క్రియలు అవి మంచివైనా కానీ, సార్ చూడండి 5:10 చూడండి, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5:10 చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహముతో జరిగించు, నీ దేహమే దేవుని ఆలయము. కాబట్టి ఈ పరిశుద్ధ ఆలయము దేవుడు, నీ దేహము పరిశుద్ధమైనదైతే ఈ దేహముతో జరిగించు క్రియలను బట్టి నువ్వెక్కడికి వెళ్తావో ఇక్కడ తేడతెల్లగా తెలియపరచబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇంకా ఉన్నాయి, అంటే దీనికి ఇంకా బోల్డ్ చెప్పవచ్చు. అవన్నీ చెప్పడం ముఖ్యమైనటువంటి మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు బలపడి ఇతరుల్ని బలపరచాలి. ఎక్కడైనా మనం కుక్కల మిండని అన్నారనుకో, గొర్రెలు మన తప్పులేదు అండి. కుక్కలు అన్నారంటే చాలా ప్రమాదం అయిపోద్ది. కుక్కలంటే చాలా దౌర్భాగ్యులు. కుక్కలంటే వాళ్ళ కుక్కకి విలువ లేదు. అర్థమవుతుందా? కుక్కలంటే
పాపం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పొట్ట కోసం వాళ్ళ సొంత మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వాళ్ళు, దేవుడి మార్గాన్ని ఆలోచించేవాళ్ళు కాదు. మంద ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. మంద విషయంలో వాళ్ళకి వచ్చే రాబడిని చూసుకుంటారు, వచ్చే ఘనతని చూసుకుంటారు. కార్లైనా, ఇళ్ళైనా, మేళ్ళైనా, మిద్రైనా వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కోడలకే, వాళ్ళకే ఉండాలని చూసుకుంటారు. దేవుడేమో వాళ్ళని ఏం చేస్తాడంటే సగంలోనే చక్కబెడేస్తాడు. చాలామంది పాస్టర్లు ఎరుగుతారు. నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మూలనడిపోయి ఎగుతులేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదమ్మా. చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు డబ్బుల కోసమే ఎగిరిపడ్డారు, వీళ్ళు పొట్ట నింపుకోవడం కోసమే చూసుకుంటూ వెళ్ళిపోయారు పాపం. ఇప్పుడు వాళ్ళ పొట్ట నింపేవాళ్ళు లేకుండా పోయారు. దేవుని మీద ఆధారపడలా, దేవుని వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు కాదు, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు కాకుండా పోయారండి. పోయి ఈరోజు ఏ డబ్బు కోసమైతే పరిగెట్టారో ఆ డబ్బు వాళ్ళకి లేకుండా పోయింది. చాలామంది ఉన్నారు పాస్టర్లు, చిన్న పాస్టర్లు ఉన్నారు, పెద్ద పాస్టర్లు ఉన్నారు. ఆలోచన చేయండి. కొంతమందికి అయితే తినడానికి అర్హత లేదు, అద్దెట్టేసాడు. ఒరే నువ్వు తిన్నవాడు చచ్చిపోతారు పాస్టర్ అన్నాడు. వాళ్ళకే కాదు, వాళ్ళ భార్యలకే కాదు, వాళ్ళ కుమారులకే కాదు, దేవుడు ఆయన ఇస్తాడు. రే నువ్వు తిను అంటాడు. నాన్న నేను తిన్న, నాకు వద్దని కోది పెడతా ఉంటాడు. ఆయన నాకు వద్దని కోది పెడతాడు. ఎందుకు పెడతాడో, ఎవరికి పెడతాడో? ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. 5:10 చదువమ్మ. 2 కొరింథీ 5:10 ఏముంది? 2 కొరింథీ పత్రికలో 5:10 ఏముంది? తొమ్మిది చదవమ్మా. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఎందుకనక తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపేట ఎదుట ప్రత్యక్షము కావెలను. నీ ఆలయము పరిశుద్ధమైనది, ఆయన ఆజ్ఞ పరిశుద్ధము, ఆయన రక్తం పరిశుద్ధము, అలాగే ఆయన పరిశుద్ధుడు, అలాగే ఆయన ఆలయము పరిశుద్ధము. అంతేకాదు ప్రియమంది దేవుని బిడ్డలారా, చూడండి, యాజకులు నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. 19:10 నిర్గమ 19:10 చదువుదాం. చూడండి, ముగింపులోకి వచ్చేస్తున్నాను. 19 నిర్గమకాండం 19 ఎంతండి? 19:10 వెళ్ళి నేను 19:10 చదవమను. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళు, నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుక్కొని అంటాడు. 22 కూడా చదువుదాం. 22 అది అక్కడే అండి, అదే వచ్చేది. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్ద చేరి యాజకులు తమను తాము పరిశుద్ధపరచుకునవలని మోషేతో చెప్పగా, యాజకులు పరిశుద్ధులు. చీకట్లో ఉన్నటువంటి మిమ్మల్ని పిలిచి యాజకులని పేరు పెట్టాడు కనుక మీరు అలాగే ఉంటే కుక్కలా వంశమా? మీరు పరిశుద్ధులు. మీకు అప్పగించిన పని యాజకత్వం, పరిశుద్ధము. ఆయన అప్పగించిన పని పరిశుద్ధమే, ఆయన పరిశుద్ధుడే, మీరు పరిశుద్ధులే. ప్రియమంది దేవుని బిడ్డలారా, ఆయన సంఘము కూడా పరిశుద్ధమే, ఆయన ఆజ్ఞ కూడా పరిశుద్ధం, అంటే ఆయన మాట కూడా పరిశుద్ధమే అని చెప్తూ వస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వాక్యాన్ని కూడా చదవండి. మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడును, నిద్రించిన అనేకులు అమ్మా పరిశుద్ధమైన శరీరం లెగుతుందట. పరిశుద్ధ శరీరం ఎన్నిది?
అమ్మా పరిశుద్ధమైన శరీరమేనా, లేచిపోతావు. ఆయన రాకలో లెగుతావు. ఆయన శరీరము, నీ శరీరం పరిశుద్ధమైతే నువ్వు లెగుస్తావు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాయబడిన మాటలో చూడండి ఇంకొక మాట ఇక్కడ రాయబడి ఉంది. అది కూడా నేను ఒక మాట చదువుతున్నాను. మొదటి పేతురు తీకండి. మొదటి పేతురు 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనము, మనం పరిశుద్ధులము. అందుకని అంటాడు, ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక నేను పరిశుద్ధునైలాగని మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. కాబట్టి పరిశుద్ధం అంటే ఏంటి చెప్తున్నాను. ఈ పరిశుద్ధమైనటువంటి కుక్కలు పెట్టకండి అంటే వచ్చేదాంట్లో మీకు వివరిస్తాను. పరిశుద్ధం గురించి వివరిస్తాను. ఒకటి కుక్కల గురించి వివరించాను, రెండోది పరిశుద్ధం గురించి వివరిస్తున్నాను. చూడండి, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. పరిశుద్ధమైన జనం ఎవరు? మన కుక్కలమా పరిశుద్ధమైన జనమా? అయితే ఏ తప్పు మనలో ఉండకోకుండా ఉన్నటువంటి వాళ్ళం ఎవరము? పరిశుద్ధ జనము. ఏ తప్పు ఉన్నప్పటికీ కూడా మనం ఏమవుతాం? కుక్కలమైపోతాం. కాబట్టి కుక్కలకు విలువ లేదు, వెలపడు ఉంటాయి. కుక్కలు ఎక్కడుంటాయి? వెలపడు ఉంటాయి. అంటే దేవుని రాజ్యానికి బయట ఏముందంటే భయంకరమైన నరకం. తర్వాత ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 3:11 చూసి మనము ముగించుకుందాం ప్రియులరా. చూడండి, ఇంకొక మాట మీకు తెలియపరుస్తాను, నా సమయం వరకు మీకు తెలియపరుస్తాను. మత్తయి సువార్త ఎంత చెప్పాను? 3:11 త్వరగా చదివేయండి. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పుడికైనను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలో అది పరిశుద్ధత ఆయన ఇచ్చిన బాప్తిసం ఏంటి? పరిశుద్ధత. బాప్తిసము పరిశుద్ధత. సిలకరి బాప్తిసం కాదు, జెండా కవి నుంచి వెళ్ళిపోతే కాదు. పెద్ద పెద్ద సేవకులు చేస్తున్నారు ఈ పొరపాట్లు. పెద్ద సేవకులు, చిన్న సేవకులు ఏం కాదండి. జెండా కింద నుంచి వెళ్ళిపోమంటాడు ఒకడు. పల్లెల్లో బకెట్లో నీళ్ళు వేసుకుని ఇలా జిల్లేసేవాడు మరొకడు. నీకు ఖాళీ లేదా? వాళ్ళ బాప్తిసం ఇస్తా ఖాళీ లేదా? బైబిల్లో రాసిన పరిశుద్ధమైన ఆజ్ఞ నీకు తెలీదా? జ్ఞానం అందుకని కుక్కమయ్యాం, అందుకని కుక్కలమయ్యాం. ప్రియమందుని బిడ్డలారా, నీకు ఖాళీ లేదు, జన్మ వచ్చి పడిపోతున్నప్పుడు నువ్వేం చెయ్యాలి? ఒగ్గు చేసుకుని పోను ఒకరికొకరు తాయితీకి ఇయ్యి. అంతేగాని నువ్వేదో సిలకరించేస్తే అందరికీ బాప్తిసం అయిపోతుందంటే అలాగే అయిపోద్ది. యేసుప్రభు ఏం చూపించాడు మాదిరి? ఎవరో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, యోహాను గారు చెప్పాడు, అందరూ చెప్పిన నీకు ఎక్కట్లేదు బుర్రకే. అందుకనే కుక్కవయ్యావు. కాబట్టి ప్రియమందుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. చూడండి, మరొక మాట రాయబడి ఉంది. ఆయన ఏమన్నా? బాప్తిసము పరిశుద్ధము. లోకాసు వార్త 1:49 త్వరగా. లోకాసు వార్త 1:49 త్వరగా చదివేయండి అమ్మ. తీసినటువంటి వాళ్ళు చదవండి. 1:49 లోకాసు వార్త. చూడండి, నేను చదువుతున్నాను. చూడండి, 1:49లో ఏమి రాయబడి ఉందంటే, సర్వశక్తిమంతుడు ఇదేనమ్మా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనందురు. ఆయన నామము, ఆయన మాట పరిశుద్ధము, ఆయన పరిశుద్ధుడు, ఆయన మాట పరిశుద్ధము, ఆయన నామము, ఆయన పేరు పరిశుద్ధము. తర్వాత 1:73 అక్కడ చూడమ్మా. 1:73 ఏం రాసిందంటే చూడండి,
1:73లో ఏం రాయిస్తుందంటే, 1:73 అంటే 75 నుంచి చదవమ్మా. 73 లేదు కానీ ఇక్కడ చూడు. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చే వారికి విమోచన కలుగు చేసిన తన సేవకుడైన దావీదు వంశం మన కొరకు రక్షణ సంఘముగా, అనగా మన శత్రువు నుండి మనల్ని ద్వేషించే వారిని అందరిని చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీని గురించి ఆయన ఆది నుండి మనల్ని తన పరిశుద్ధ ప్రవక్తను పలికించను. ఆయన మన పితరులను కరుణించుటకును, ఆయన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకునేటకును. పరిశుద్ధ నిబంధన, పరిశుద్ధ నిబంధన కదండి. పైన ఏం రాసి ఉంటుంది, మన అట్ట మీద ఏం రాసి ఉంటుంది? పరిశుద్ధ గ్రంథము. నిబంధనలు ఎన్ని? నిబంధనలు 4. ఎన్ని నిబంధనలు ఎక్కడున్నాయి? లేవు. మీరు ఒకసారి నిద్రపోతున్నప్పుడు ఒకసారి లిగితే లేకొచ్చు, కానీ నిబంధనలు 2. ఒకటి కొత్త నిబంధన, 2 పాత నిబంధన. మీకు అర్థమవుతుందా? ఒకటి కొత్త నిబంధన, 2 పాత నిబంధన. 4 లేవు, 2 ఏంటి? మీరు నేను 4 అంటే మీరు 4 అంటే ఇంక మనం కూడా అంతే, ఇంకా ఆ లిస్టులో కలిసిపోతాం. మీరు కూడా పరిశీలించి పరిశోధించి చదవాలి. మీరు బైబిల్ చదవాలి. బైబిల్ రానటువంటి వాళ్ళు విన్న మాటలో నేర్చుకోవాలి. 1 ఆయన నామం పరిశుద్ధము, 2 ఆయన నిబంధన పరిశుద్ధము, అనగా కొత్త నిబంధన పాత నిబంధన 2 పరిశుద్ధములు. అంతేకాదు బాప్తీసం పరిశుద్ధము ప్రియులారా. అంతేకాదు మనకిచ్చినటువంటి పని యాజకత్వం పరిశుద్ధము. మన పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ జనము, దేవుైన సొత్తైన ప్రజలము. అంతేకాదు ఆయన సంఘము పరిశుద్ధము, ఆయన ఆలయం పరిశుద్ధము. అంతేకాదు ఆ దేవుడే పరిశుద్ధ, ఆయన రక్తము పరిశుద్ధమని రాయబడింది. అంటే పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి. ఎప్పుడు ఏం పెట్టకూడదు, ఎలా పెట్టకూడదు, ఎవరికి పెట్టకూడదు నేను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఏమేమి చెప్పాను జ్ఞాపకం ఉంచుకోండి. పరిశుద్ధమైన ఏమి చెప్పానో జ్ఞాపకం, నేను మర్చిపోతానని రాసుకున్నాను. అవి ఈ కుక్కలకు పెట్టొచ్చా పెట్టకూడదా, ఏవి పరిశుద్ధమైనవి, ఇవన్నీ కూడా అటు పెడితే ఏం చేస్తాయో వచ్చే పాఠంలో మనం చెప్పుకుంది. ఇప్పుడు పరిశుద్ధమైనది ఏం ఎవరికి పెట్టకూడదట? కుక్కలకి పెట్టకూడదు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ మందను కాస్తాయి, ఈ కుక్కలు మందను కాసే కుక్కలు. అర్థమవుతుందండి? మందను కాసే కుక్కలు ఇవి. అంటే మందను కాసేటువంటి కాపర్లని రాయబడిందని చెప్పాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళ విషయమై చివరిలో ఏం చెప్పాడు? వాళ్ళ విషయమై జాగ్రత్త పడండి. దేవుని గణపరచవలసినటువంటి వాళ్ళు, దేవుని గణపరిచేటట్లుగా నడిపించవలసినటువంటి వాళ్ళు అన్ని వాళ్ళకి తెలుసుండి వాళ్ళు ఘనత, వారు చెప్పిందే, వాళ్ళు చెప్పిన మార్గమే అది మనం అనుసరించాలంటే చెప్తూ ఉంటారు. అవన్నీ మీరు జాగ్రత్త చూసుకుని, అటువంటి వాళ్ళు ఎంతమంది కూకలలో ఉన్నారు, ఎవరు తీసుకురాగలరు? మీరు దేవుని పిల్లలైనటువంటి వారిని వాక్యము లేని సంఘములో నుంచి మీరు ఒక్కలనే తీసుకురావాలంటే అది మీ వల్ల కాదు, రారు. వాళ్ళకు అనుకూలమైన బోధకులు వాళ్ళు ఏం చేసుకున్నారు? ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఈ నరకం గురించి, వాటి గురించి, వీటి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలుసున్నది ఏంటంటే నువ్వు చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు, నీకు రోగం వస్తే ఆ రోగము దేవుడు తీసేస్తాడు, నేను ప్రార్థించగా తీసేస్తాడు. ఇవే చెప్తూ ఉంటారు. ప్రియమంది దేవుని బిడ్డలారా, అసలు రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా. ముందర రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అయ్యే చెప్పారు మీకు. అనారోగ్యం ఎందుకు వస్తుంది, దేనికోసం వస్తుంది? దేవుని మహిమార్థమై వస్తుందా, లేకపోతే నీ కృంగుదల కోసం వస్తుందా, నీ క్షీణత కోసం వస్తుందా? అనారోగ్యంలో పడి కుష్టి వ్యాధిలో పడి కుష్ఠరోగంలో పడి చచ్చేదాకా లేకలేకపోయాడు. మిరియమ్మ ఆ కుష్ఠరోగంలో పడ్డది, 6 రోజులు మళ్ళీ లేచిపోయింది. కుష్ఠరోగం పెట్టింది ఎవరు? సాతాను పెట్టాడు, దేవుడు పెట్టాడా? దేవుడే పెట్టాడు. దేవుడు పెట్టాడు. ఈవిడ పశ్చాత్తాపడ్డది, ప్రార్థించింది. ఈవిడ వెనకాల ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రభుని వేడుకున్నారు, ప్రభు తీసాడు. పాస్టర్ తీసాడా?
వాళ్ళ తమ్ముడు తీసుకునే ఫలం అయితే ఆరోను మోసే తీసేసి ఫలం అయితే వెళ్ళిపోయి నొసల మీద వచ్చినటువంటి కుష్ని ఇలా తుడిచేయచ్చు కదా. నా మోసే నామములో ఈ యొక్క కుష్ఠరోగం పోవునని చెప్పేసి పోవును కదా. ఆ లక్క రోగం కోసం ఎందుకు వేడుకోవాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు మోకరించాలి, ఎందుకు కన్నీళ్ళు కార్చాలి? పెట్టినటువంటి కూడా తీయగలదు దాన్ని. పెట్టే అధికారము మనకు లేదు, తీసే అధికారము మనకు లేదు, పెళ్లి చేసుకునే అధికారం మనకు లేదు, పెళ్ళి మానేసే అధికారం కూడా మనకు లేదు. అన్నీ కూడా ఆయన చేతులు ఉన్న సంగతి ప్రభు పేట మీకు మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అనాలోచన తీసుకోకండి దేవుని వాక్యాన్ని.